దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 7 నుండి 13వ వచనం వరకు. జెర్మయా 38:7-13. మీ బైబిల్స్ని తెరిచి గమనించండి, నేను ఆ వాక్య భాగాన్ని చదువుతాను. ఇర్మియా 38వ అధ్యాయము 7 నుండి 13వ వచనం వరకు. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా, రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలకను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగర్లో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలకునకు సెలవీయగా, ఎబెద్మెలకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను తాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సంఘము నీ ఎదుట ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పరిశుద్ధ వాక్యమును మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యములో జీవముంది, మీ వాక్యములో వెలుగుంది, మీ వాక్యంలో క్షేమం ఉంది, మీ వాక్యంలోనే మాకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం ఉంది, మీ వాక్యంలోనే మాకు కావలసినటువంటి ఉపదేశం ఉంది. కనుక మీ వాక్యము ద్వారా మీ సంఘముతో మాట్లాడి దీవించి మీరు ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని మీ సేవకుడు నిమిత్త మాత్రుడు సిలువ చాటును మరుగుపరచండి. యేసును మాత్రమే మహిమపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో వినండి. హృదయము తెరిచి వినండి, బైబిల్ తెరిచి వినండి, మీ కన్నులు తెరిచి వినండి. ఈరోజు అంశం ఏంటంటే హీరోయిక్ ఫెయిత్. హీరోయిక్ ఫెయిత్, వీరోచితమైనటువంటి విశ్వాసం. వీరోచితమైన విశ్వాసం. మీలో బహుశా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో 2 ఐథియోపియన్ నపుంసకులు ఉన్నారు. ఈథియోపియన్ యూనక్స్ అంటారు. ఒక ఆయన మనకు బాగా పరిచితమైనటువంటి వ్యక్తి, ఆయన నూతన నిబంధనలో మనకు కనబడతాడు. కానీ ఇంకొక ఆయన చాలామందికి పరిచితుడు కానటువంటి వ్యక్తి, ఆయన పాత నిబంధనలో కనబడతాడు. ఆయనే ఈ యొక్క ఎబెద్మెలెక్ అనేటువంటి నపుంసకుడు. ఈయన ఒక ఐథియోపియన్, లేకపోతే తెలుగు బైబిల్లో మనకు ఒరిజినల్ హీబ్రూ భాషలో కూడా కూషైట్, కూషు దేశస్థుడు అని రాయబడి ఉంటుంది. కూషు అనేటువంటి ప్రాంతము ప్రధానంగా ఐథియోపియా దేశానికి, లేకపోతే కొన్ని సందర్భాల్లో సుడాన్ అనేటువంటి దేశాన్ని సూచించేటువంటి ప్రాంతం. ఇతడు ఒక నల్ల జాతీయుడు. ఆయన యూదా అనేటువంటి దేవుని యొక్క దేశంలో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని యొక్క దేశపు రాజుకు ఆయన యొక్క పరివారములో ఒక పనివానిగా ఉన్నాడు. ఇతడు ఒక బానిసగా ఆ దేశము నుండి దేశానికి తీసుకురాబడి ఉంటాడు. ఇతడు బహుశా నిజముగానే నపుంసకునిగా చేయబడి ఉంటాడు. అంటే ఆయన యొక్క పురుషత్వాన్ని వారు రాజ పరివారంలో ముఖ్యంగా స్త్రీల కొరకు సంరక్షకునిగా ఇతన్ని రాజు నియమించాడు కనుక అతన్ని నపుంసకుడిగా చేసి ఉండొచ్చు. అతని పేరు ఎబెద్మెలెక్ అని బైబిల్లో మనకు తెలుపబడింది. నిజానికి ఎబెద్మెలెక్ అంటే సర్వెంట్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క సేవకుడు, రాజు యొక్క దాసుడు అని అర్థం. నిజంగా చెప్పాలంటే అది ఒక మనిషికి ఇవ్వబడేటువంటి పేరు కాదు, అది ఒక గుర్తు లేకపోతే ఒక బిరుదు అన్నమాట, ఒక టైటిల్. హీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క సేవకుడు. కానీ అతనికి వ్యక్తిగతమైనటువంటి పేరేంటో మనకు తెలియదు, బైబిల్లో అది రాయబడలేదు.
నిజానికి అలాంటి పేరు అతనికి ఉన్నప్పటికీ ఈ దేశానికి వచ్చిన తర్వాత వీరు ఆ పేరును వాడడానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. ఆ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎబెద్ మెలెక్ అనేటువంటి వ్యక్తికి యూదా దేశం అంతట్లో పర్సనల్ ఐడెంటిటీ అంటూ ఏది లేదు, వ్యక్తిగతంగా ఒక గుర్తింపు అంటూ ఏది లేదు. గుర్తింపు లేనటువంటి వ్యక్తిగా హెబ్రీ ప్రజల మధ్యలో అతడు జీవించాల్సి వచ్చింది. గౌరవం లేనటువంటి వ్యక్తిగా వారి మధ్యలో అతడు జీవించాల్సి వచ్చింది. అతడిని ఎవరైనా చూసినప్పుడు, అతడిని ఎవరైనా పలకరించినప్పుడు, అతడితో ఎవరైనా వ్యవహరించినప్పుడు రాజు యొక్క సేవకుడిగానే చూసేవారు. సిద్కియా అనేటువంటి రాజు యొక్క మనిషిగానే చూసేవారు, కానీ అతన్ని ఒక ఆయనను బట్టి ఆయన్ని చూసేటువంటి వారు కారు. ఇక ఇశ్రాయేలీయులు ఇలాంటి వారిని లెక్కలోనికి తీసుకునేవారు కారు. ఈ రకంగా షండులు లేకపోతే నపుంసకులు వారికి ఉన్నటువంటి లైంగిక లోపాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 23:1 ప్రకారము దేవుని యొక్క ఆలయంలోనికి వారికి ప్రవేశం కూడా ఉండేది కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈయనకున్నవన్నీ కూడా నెగటివ్ పాయింట్సే, అన్నీ కూడా ఈయనకు వ్యతిరేకమైనటువంటి విషయాలే. ఇతడు దేవుని దృష్టిలో ఉన్నాడు. ప్రపంచానికి ఇతడు లెక్కలోనికి రాకపోయినా దేవాది దేవుడు ఇతన్ని లెక్కలోనికి తీసుకున్నాడు. ఇర్మియా అనేటువంటి ప్రవక్త గురించి మనము ఆ యొక్క ప్రారంభంలో మొదటి అధ్యాయంలో చదివినప్పుడు అతన్ని బాల్య దినముల్లోనే దేవుడు ఎంపిక చేసుకున్నాడు, అతన్ని దేశములకు ప్రవక్తగా నియమించాడు. ఇర్మియా యొక్క మినిస్ట్రీ నేషనల్ మినిస్ట్రీ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. ఎవరైనా సరే నిజంగా ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్, ఇంటర్నేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ లేకపోతే రివైవలిస్ట్ అనేటువంటి పేరుకు అర్హత కలిగినటువంటి వారుగా ఉన్నారు అంటే అలాంటి వారిలో ప్రథముడిగా ఇర్మియా ఉంటాడు. ఎందుకంటే దేవుడే అతనికి ఇంటర్నేషనల్ ప్రాఫిట్గా గొప్ప యోగ్యతనిచ్చాడు. ఈ కూషీయుడు ఇర్మియా యొక్క బోధ విన్నాడు, ఇర్మియా ద్వారా దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడి యొక్క సత్యము ద్వారా స్వతంత్రుడయ్యాడు. ఇర్మియా 13:23లో మీరు చదివితే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అని ఇర్మియా ద్వారా దేవుడే ప్రకటింపజేశాడు. కూషు దేశస్థుడికి నల్లని చీకటి వంటి దళసరి అంటే లావైనటువంటి చర్మం ఉంటుంది. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? మార్చుకోలేడు. చిరుత పులి తన మచ్చలను తొలగించుకోగలదా? తొలగించుకోలేదు. సో ఇతడు తన పైవేషాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ఇతని యొక్క హృదయంలో, అంతరంగంలో, ఇతని యొక్క స్వభావంలో మాత్రం ఇతడు మార్పు చెందవచ్చు. ఈ కూషు దేశస్థుడు ఇర్మియా ద్వారా దేవాది దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క నిజమైనటువంటి ఏకైక దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆంతరంగికంగా రూపాంతరం చెందాడు. హిస్ స్కిన్ రిమైన్డ్ డార్క్ బట్ హిస్ స్పిరిట్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన చర్మము నల్లగానే ఉంది, లావుగానే ఉంది, పైన ఏ మార్పు లేదు, కానీ లోపల ఆత్మ మాత్రం రూపాంతరం చెందింది. సో ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు ఎంతగా గణపరచబడతాడు అనేది కాసేపు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఈలోపు ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 39వ అధ్యాయం 18వ వచనం, జెర్మయా 39:18. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని దేవుడు ఈ యొక్క ఎబెద్ మెలెక్తో చెప్తున్నాడు. ఎబెద్ మెలెక్ దేవుణ్ణి నమ్మాడు కనుక, దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక, దేవుని యొక్క శరణు కోరాడు కనుక అతన్ని దేవుడు ఆశీర్వదించాడు, అతన్ని దేవుడు తన యొక్క సేవ కొరకు వాడుకున్నాడు. ఇర్మియా అనేటువంటి ప్రవక్తలో చాలా విశిష్టతలు ఉన్నాయి. అయితే ఈరోజు మన మెయిన్ పాయింట్ లెసన్లో ఉన్నటువంటి మూల విషయం ఏంటంటే ఇర్మియాకు ఉన్నటువంటి విశిష్టతలను చెప్పడం కాదు, కాకపోతే కొంత బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం కనుక దాని గురించి విన్న తర్వాత మనము మెసేజ్ యొక్క మెయిన్ పాయింట్స్లోనికి వెళ్తాం. ఇర్మియా ద్వారా దేవుడు యెరూషలేం వారికి, యూదా వారికి అనేక సత్యాలు చెప్తూ వచ్చాడు. వారిని ఏ రకంగా బ్రతకాలో, ఏ రకంగా దేవుడి సేవ చేయాలో, ఏ రకంగా మసులుకోవాలో, ఇతర దేశాలతో వారికి ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలో, ధర్మశాస్త్రాన్ని ఎలా జాగరూకతతో అమలు చేయాలో, దేవుణ్ణి ఎలా కొలవాలో, ఆజ్ఞలను ఎలా గైకొనాలో,
దేవుడి సంకల్పంలో వారికి దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడో, ఏ స్థితినిచ్చాడో దాంట్లో నుండి తప్పిపోకుండా అక్కడే వారు ఏ రకంగా నిలదొక్కుని ఉండాలో ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాడు. కానీ వారు ఆ రకంగా లేరు. వింటున్నారు కానీ వినిపించుకోవట్లేదు. వారికి మాటలు వినపడుతున్నాయి కానీ హృదయాన్ని ఆ మాటలకు వారు లోపరుచుట లేదు. సో దేవుడిని వారు వినలేదు, దేవుడి యొక్క ప్రవక్తను వారు వినలేదు, దేవుని ధర్మశాస్త్రాన్ని వారు వినలేదు. అండ్ ఆ దేశంలో దేవుడు చెప్పిన దానికి కంప్లీట్ వ్యతిరేకంగా, భిన్నంగా, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా తిరుగుబాటు చేసినటువంటి రెబెలియస్ నేషన్గా వారు ఉన్నారు. సో దేవుడు మరలా ఇర్మియా ద్వారా వారితో మాట్లాడుతున్నప్పుడు, ఇక ఈసారి సిద్కియా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇర్మియా దేవుడు చెప్పినటువంటి మాట వారికి చెప్పాడు. మీరు మాట వినట్లేదు కనుక దేవుడు మిమ్మల్ని కల్దీయులకు, బబులోనీయులకు అప్పగించాడు కనుక వారు వచ్చి మిమ్మల్ని ముట్టడి చేస్తారు. మీరందరూ వారికి లొంగిపోతే మీ ప్రాణాలు దక్కుతాయి, లొంగకపోతే వారు మీ దేశాన్ని కాలుస్తారు, మీ కుమారులను చంపుతారు, మిమ్మల్ని ఎవరిని కూడా బ్రతకనివ్వరు. దేవుడికి లొంగిపోండి, బ్రతికి బయటపడతారు. లొంగకపోతే దేవుడే వారిని వాడి మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తాడు అని ఇర్మియా చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా ఎలాంటి ప్రవక్త అంటే దేవుడు ఏం చెప్తాడో దాన్ని వింటాడు, దాన్నే చెప్తాడు. ఇర్మియా ఏ రకంగా కూడా దేవుడి యొక్క మెసేజ్ని డైల్యూట్ చేయడు. అంటే గాఢమైనటువంటి బలమైనటువంటి సందేశాన్ని దేవుడు ఇవ్వమన్నప్పుడు ఆ సమాజం వారందరూ దాన్ని అంగీకరించడానికి హృదయాన్ని కలిగి లేరు. వారు దాన్ని ఇష్టపడరు. ఆ రకంగా ఇర్మియాను వారు అంగీకరించరు. ఇర్మియా యొక్క పరిచర్యకు వారిని అప్పగించుకోరు. ఇర్మియా పాపులర్ ప్రాఫిట్ అవ్వడు, అన్పాపులర్ ప్రాఫిట్ అయిపోతాడు. అన్ని కూడా అన్ప్లెజెంట్గా అయిపోతాయి. అంటే వారికి వీరికి మధ్యలో సంబంధం అంతా కూడా మరి చాలా ఆనందం లేకుండా ఆయాసకరంగా అయిపోతుందని తెలిసినా కూడా ఇర్మియా నిజంగానే దేవుడు చెప్తాడు కదా, గర్భములో నేను నిన్ను ఎంచుకున్నాను. సో ఆయన పుట్టినప్పటి నుండి, ఆయనకు ఊహ వచ్చినప్పటి నుండి ప్రభు ఎలా ఆయన నడిపాడో అలాగే నడుచుకున్నాడు కనుక దేవుడు చెప్పమన్నదే చెప్పాడు. అందుకని వారు ఏం చేశారు? ఇర్మియాకు విరోధులుగా మారిపోయారు, ఇర్మియాను వ్యతిరేకించారు, ఇర్మియాను దూషించారు, ఇర్మియా మీద చెడ్డ మాటలన్నీ పలికారు, ఇర్మియా మీద నిందలు మోపారు, ఇర్మియాను కొట్టారు. ఒక విలాప ప్రవక్త ఏ దేశము నాశనం అవ్వకూడదని ఆయన దివారాత్రాలు విలపించాడో, ఏడ్చాడో, ఎవరి కోసము ఆయన కన్నీరు నీరులై పారిందో, ఎవరి కోసము తన జీవితాన్ని అంతా దాసోహం చేశాడో, ఎవరి కోసము ఆయన యొక్క భవిష్యత్తు గురించి కించిత్తు ఆలోచన చేయకుండా కష్టాలు పడి నష్టాలు పడి సేవ చేస్తూ వచ్చాడో, అలాంటి మనుషులు, ఆ దుర్మార్గులు ఇర్మియా శరీరం మీద దెబ్బలు కొట్టారు. యేసునే కొట్టినటువంటి లోకానికి ఇర్మియాను కొట్టడం పెద్ద కష్టం కాదు కదా. యేసునే కొట్టినటువంటి లోకానికి ఇర్మియాను కొట్టడం పెద్ద కష్టం కాదు. ఇర్మియాకి జీసస్కి, జెర్మయా అండ్ జీసస్ మధ్యలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అది మరొకసారి ఎప్పుడైనా, ఇప్పుడు అది మన పాయింట్ కాదు. అతన్ని తీసుకొచ్చి ఒక గుంటలో వేశారు. ఆ గుంటలో అతడు చావడానికి అతన్ని విడిచిపెట్టారు. అదే ఈ యొక్క 7 నుండి 13 వరకు ఉన్నటువంటి లెసన్లో మనకు దేవుడు చూపించేటువంటి విషయం. జోసిఫస్ అనేటువంటి ఒక చర్చ్ హిస్టోరియన్ ప్రకారము అది బుడద గుంట, నీళ్లు లేకుండా బుడదగా ఉన్నటువంటి గుంట. ఇర్మియాను వారు దాంట్లోనికి దింపినప్పుడు మెడలోతు వరకు ఆయన దాంట్లోనికి దిగిపోయాడు. జస్ట్ ఇమాజిన్, ఒక ప్రవక్త దేవుడి కొరకు మాట్లాడుతున్నటువంటి, దేశ క్షేమాన్ని కోరినటువంటి, ప్రార్థించేటువంటి, వారి మేలు కొరకే మేలుకువగా ఉండేటువంటి కావలివాడి వంటి ప్రవక్తను వారు కొట్టేసి ఆ గుంటలో ఆ రకంగా దింపినప్పుడు ఆయన మెడలోతు బుడదలో ఉన్నాడు. దాన్ని మీరు మీ యొక్క మైండ్లో చూసేందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ యొక్క బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇర్మియా ఇచ్చినటువంటి సందేశము అక్కడున్నటువంటి ప్రధానులకు నచ్చలేదు. 38వ అధ్యాయంలో ప్రారంభంలో మీరు చూస్తే 4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. జెర్మయా 38:1-4. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీలి యొద్దకు బయలు వెళ్ళు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును,
షెలమ్యా కుమారుడైన యూకలును మల్కియా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు, ఈ నలుగురు ఆ ప్రధానులు, వీరు ప్రిన్సెస్, నోబుల్ మెన్, అంటే రాజుతో సంబంధం ఉన్నటువంటి వారు, రాజ్యాధికారంలో పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారు. వీరొచ్చి రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు అంటే ఇర్మియా, ఇతడు ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. నిజంగా అక్కడ ఏం జరిగింది అండ్ వారు ఏ రకమైనటువంటి అబద్ధాన్ని రాజుకు చెప్పారో ఇట్టే మనకు తెలిసిపోతుంది. అతడు ప్రజల నాశనాన్ని కాకుండా నిత్య క్షేమాన్ని కోరుకున్నటువంటి వాడు. కానీ ఇర్మియా మీద అబాండం వేశారు. ఇతడు ప్రజలకు నష్టాన్ని కోరేవాడు, క్షేమాన్ని కోరేవాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారం వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. ఈజ్ గివింగ్ అ డిస్కరేజింగ్ మెసేజ్. నిరాశతో కూడుకున్నటువంటి ఆశాజనకమైనటువంటిదిగా లేనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. చాలామంది అదే అనుకుంటారు కదా, చర్చెస్కి వచ్చినప్పుడు, మీటింగ్స్కి వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచన ఏంటి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నన్ను ప్రోత్సహించాలి, దేవుడు నన్ను పైకి లేవనెత్తాలి, దేవుడు నన్ను ఆనందంతో నింపాలి, దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి, దేవుడు నాకు బలం ఇవ్వాలి, దేవుడు నాకు దీవెనివ్వాలి, దేవుడు నా భవిష్యత్తును బాగుగా తీర్చిదిద్దాలి. సో వారు అనుకోవడంలో వారి మట్టుకు వారికి ఏమి తప్పు లేదు, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం తప్పు ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఆ రోజున ఏం చేయాలనుకున్నాడు, ఆయన యొక్క సంఘాన్ని ఒక సభగా ఆయన యొక్క సన్నిధికి ఎందుకు పిలిచాడు అనేది మనం కాదు నిర్ణయించేది, అది దేవుడు నిర్ణయిస్తాడు. మినిస్టర్ ప్రజల్ని పిలిచినప్పుడు వారి బాధలు వింటాడు, కానీ ఆయన ఏం తీర్మానం చేయాలో ఆయనే చేస్తాడు. వారు చెప్పిందల్లా చేయడు. జస్ట్ 3 రోజుల క్రితమే మన తెలంగాణ ఒక మినిస్టర్ని క్రైస్తవ సేవకులందరూ పిలిచి 4 కారణాలు చెప్పారు. ఈ 4 మేము వెనకబడున్నాం, ఈ 4 మాకు చేయండి అంటే, సరే తప్పకుండా వాటిలోనికి మేము చూస్తాం, అవసరమైన తీర్మానాలు చేస్తాం అని ఆయన వెళ్ళిపోయాడు. అవి అవుతాయో లేవో మనకు తెలియదు, గతంలో అవ్వలేదు, ఇప్పుడు కూడా అవుతాయో లేవో మనకు తెలియదు. కానీ దేవుడు ఆ రకంగా ఉండడు. దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో దాన్ని చేస్తాడు. కనుక దేవుడి సన్నిధికి వచ్చేటువంటి వారు దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి, కానీ వారు ఏమి చెప్పాలని అనుకుంటున్నారో దాన్ని దేవుడి దగ్గర ఆశించొద్దు. ఈ 4 ప్రధానులు అట్లాంటి చెడ్డ మనుష్యులు. సో వారు అంటున్నారు రాజు దగ్గర, ఈ మనిషి మెసేజ్ ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుంది, ఈ మనిషి ఎప్పుడు కూడా సఫరింగ్ గురించి మాట్లాడతాడు, పర్సిక్యూషన్ గురించి మాట్లాడతాడు, ప్రాస్పరిటీ గురించి మాట్లాడు. నిజానికి ఆ మనిషి కాదు ఆ మెసేజ్ ఇచ్చింది, ఆ మనిషిని ఆ మెసేజ్ ఇచ్చి మెసెంజర్గా దేవుడు పంపించాడు. సో ఏమైపోయింది, ఈ 4 కలిసి అతన్ని కుట్ర పన్ని రాజు యొక్క పర్మిషన్తో ఆ గుంటలోనికి వేశారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో కూడా పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ అనేది మీరు చూస్తే, అంటే లోకంలో ఆధునికత పెరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని మీరు గమనిస్తే, ఒకప్పుడు చాలా ఖచ్చితంగా వాక్యమును ప్రకటించినప్పుడు ప్రజలు దాన్ని అంగీకరించేవారు, దాని చేత వారు కన్విక్షన్కి గురయ్యేవారు, దోషారోపణకు గురయ్యేవారు. ఆ రోజుల్లో వారు వెంటనే పడిపోయి సంఘంలో మీలాగా కుర్చీల్లో ఉన్న కొంతమంది మోకాళ్ళ మీద పడి ఏడ్చేవారు, కొంతమంది సాష్టాంగ పడి ఏడ్చేవారు, కొంతమంది పరుగులు తీసుకుంటూ ముందుకొచ్చి లబోదిబోమని యేసుప్రభు చెప్పాడు చూడండి. ఒక సుంకరి గుండెలు బాదుకొని, దేవా నేను పాపిని నన్ను కరుణించుము అని అన్నట్టు అనేవారు. జాన్ వెస్లీ దినాల్లో, జార్జ్ విట్ఫీల్డ్ దినాల్లో, జోనథన్ ఎడ్వర్డ్స్ దినాల్లో అయితే ఆయన చేసినటువంటి ప్రసంగము సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్, కోపము కలిగినటువంటి దేవుడి చేతుల్లో ఉన్నటువంటి పాపులు అనే ప్రసంగాన్ని వారు విన్నప్పుడు నేలను గట్టిగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారంట. నేల మీద మాకు పట్టు లేకపోతే పాతాళంలోనికి దిగిపోతామేమో అని. కానీ ఈ రోజుల్లో అలాంటిది మనం చూడట్లేదు. ఈ రోజుల్లో ఆ రకమైనటువంటి రెస్పాన్స్ మనకు కనిపించదు. ఎందుకంటే పోస్ట్ మోడర్న్ జనరేషన్లో చూసేది ఏంటంటే, వారికి ఇట్లాంటి మెసేజెస్ని వినడం ఇష్టం ఉండదు, ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడం ఇష్టం ఉండదు, ఇలాంటి వాటికి వారిని అప్పగించుకోవడం ఇష్టం ఉండదు. 1996లో జెంటిల్మెన్స్ క్వార్టర్లీ అనేటువంటి ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్లో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గురించి ఆర్టికల్ రైటర్ ఈ రకంగా రాశాడు. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పేరు ప్రామిస్ కీపర్స్ అనేది అమెరికాలో ప్రారంభమైనటువంటి పురుషులకు సంబంధించిన ఒక పెద్ద క్రైస్తవ ఉద్యమం. పురుషులు మాత్రమే ఆ మీటింగ్స్కి ఇన్వైట్ చేయబడతారు అండ్ పురుషుల కొరకే
పెద్ద పెద్ద స్టేడియంలో థౌజండ్స్, ఒక్కొక్క సమయంలో 50,000, 70,000, 1,00,000 పైన పురుషులు అక్కడ గ్యాదర్ అయ్యేవారు, యవనస్తుల నుండి వృద్ధుల వరకు. అండ్ ఆ పురుషులకు 3 చెప్పేవారు. అమెరికన్ మెన్కి ఇవ్వబడినటువంటి పిలుపు ఏంటంటే, దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి, మీ కుటుంబాల పట్ల నమ్మకంగా ఉండండి, అంటే మీ భార్యలకు అన్యాయం చేయొద్దు, మీ భార్యలను మోసం చేయొద్దు. 3వది, మీ సంఘానికి నమ్మకంగా ఉండండి. మీ సంఘములో దేవుడు మిమ్మల్ని పెట్టాడు అంటే ఒక ఉద్దేశంతో పెట్టాడు, ఆయన యొక్క సంకల్పపు నెరవేర్పు కోసం పెట్టాడు. కనుక మీ సంఘం ఎలా నడిస్తే దాంతో ఆ రకంగా మీరు నడవండి, నమ్మకంగా ఉండండి. సంఘాన్ని నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని మీరు నాశనానికి అప్పగించుకోవద్దు అని వారు చెప్పేవారు. సో ఈ యొక్క మెసేజ్ని వారు ఏమన్నారు, బేసికలీ అమెరికన్ మెన్కి ఫెయిత్ఫుల్ టు గాడ్, ఫెయిత్ఫుల్ టు దేర్ ఫ్యామిలీస్, ఫెయిత్ఫుల్ టు ద చర్చ్ అని చెప్తే, జీక్యూ మ్యాగజైన్ వారు దీన్ని, ఆ చెప్పినోడు అడాల్ఫ్ హిట్లర్, అండ్ వాడు ఒక మతిపోయినటువంటి పిచ్చి వెధవ, అండ్ వీళ్ళు ఈ రకంగా ఉండాలనుకునేటువంటి వారందరూ ఇస్లామిక్ టెర్రరిస్టులతో సమానము అని రాసింది. ఇప్పుడు మీకు అందరికీ జ్ఞానం ఉంది, మీరు అందరూ ఆలోచించేటువంటి వ్యక్తులు కనుక ఇలా దేవుడికి నమ్మకంగా, కుటుంబానికి నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా ఉండేటువంటి ఈ మనుషులు ఇస్లామిక్ టెర్రరిస్టులతో సమానమని జీక్యూ మ్యాగజైన్ వారు రాశారు. ఆ రకంగా ఉండమని చెప్పినటువంటి సేవకుణ్ణి అడాల్ఫ్ హిట్లర్తో పోల్చారు. దాన్ని బట్టి మన లోకమేంటో మనకు అర్థం చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు. ఇర్మియాను వారు ఎందుకు కొట్టారు, ఇర్మియాను వారు ఎందుకు అడ్డు తొలగించేందుకు ప్రయత్నం చేశారు, ఇర్మియాను ఎందుకు గుంటలో పడేశారు అనేది ఈ పాటికి మీకు అర్థమైపోతుంది. వింత ఏంటంటే, ఈ 4 దేవుని ప్రజలు, ఈ 4 ప్రధానులు, వారి గురించి వారి పేరు అండ్ వారి యొక్క ప్రవృత్తి కంప్లీట్గా కాంట్రాస్ట్ అనమాట. వారి పేరేం చెప్తుందో, వారి యొక్క ప్రవృత్తి ఏంటో, వారు బయట కనబడేదేంటి, వారి బ్రతికేంటి అనేది చాలా, అసలు నక్కకి నాగలోకానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. దాంట్లో మొదటివాడి పేరేంటి, షెఫట్యా. షెఫట్యా అంటే యా హ్యాస్ జడ్జ్డ్ అని అర్థం. గాడ్ హ్యాస్ జడ్జ్డ్, దేవుడు తీర్పు తీర్చాడు అని అర్థం. ఇక్కడ దేవుడు చేసింది అదే కదా. దేవుడు ఆ దేశము తన మాట ప్రకారం ఉండట్లేదు కనుక తీర్పు తీర్చాడు. ఆ తీర్పును తన దాసుడైనటువంటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేశానికి ప్రకటించాడు. మీరు నా మాట వినట్లేదు కనుక నేను మిమ్మల్ని బబులోనుకు అప్పగిస్తున్నాను. ఆ చెరలోనికి పోయి మీకు బుద్ధి వచ్చిన తర్వాత మరలా మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాను. మీరు నా మాట విని ఆ రకంగా చెరలోనికి పోకపోతే మిమ్మల్ని నేను నాశనానికి అప్పగిస్తానని దేవుడు వారి మీద తీర్పే ప్రకటించాడు కదా. షెఫట్యా ఆ తీర్పును అంగీకరించట్లేదు. He is not willing to accept God's message of judgment. కనుక అతని గుంపంతా కూడా దానికి వ్యతిరేకంగా పోయారు. తర్వాత వారందరూ చంపబడ్డారు, మట్టిలో కలిసిపోయారు. రెండో వాని పేరేంటి, గెదలియా. గెదలియా అంటే యా ఈజ్ గ్రేట్ ఆర్ మ్యాగ్నిఫైడ్ అని అర్థం. యెహోవా గొప్పవాడు, మహాగణుడు, ఆయన మహిమ పొందాడు. వీడి యొక్క అప్రాచ్యపు పనికి ఆయన కించపరచబడ్డాడు కానీ ఆయన మహిమపరచబడలేదు. చాలాసార్లు మన పేర్లు ఎట్లా ఉంటాయి, మన పనులు ఎట్లా ఉంటాయి అనేవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే మనమే ప్రతిరోజు అవమానాన్ని రాసుకుంటూ ఉంటాం. అందరూ మనల్ని గురించి ఆ చూసే చూపుల్లోనే ఏ రకంగా చూస్తారో మనకు అర్థమైపోతుంది. సో అతడు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడితో తనకున్నటువంటి సంబంధంలో అతడు గొప్ప వ్యక్తిగా, ఇర్మియా లాగా, ఎబెద్ మెలక్ లాగా పైకి రావడానికి అవకాశాన్ని కూడా కోల్పోయాడు. అవిధేయత చూపాడు. అతని ఇంటివారు చంపబడ్డారు. మూడోవాడు యూకాలు. యా ఈజ్ ఏబుల్. యూకాలు అంటే యెహోవా సమర్థుడు అని అర్థం. కానీ వీడు పెద్ద అసమర్థుడు. నా దేవుడు సమర్థుడు. ఎంతోమంది చెప్తుంటారు, మై గాడ్ ఈజ్ గ్రేట్, మై గాడ్ ఈజ్ పవర్ఫుల్. అది నీ బతుకులో చూపాలి కదా. మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ బట్ యువర్ లైఫ్ ఈజ్ పిటిఫుల్. సో నా దేవుడు నిజంగానే నాకు ఒక గొప్ప దేవుడు ఉండి ఆయన యొక్క శక్తి 24/7 నాకు అందుబాటులో ఉంటే నేను ఎప్పుడు కూడా ఆ రకంగా పిటిఫుల్గా, అంటే పిటి పార్టీలు ఇచ్చుకుంటూ తిరగను. నన్ను నేను బలహీనుడిగా లోకానికి చూపించుకోను. నేను ఆయన ద్వారా బలాన్ని పొందుతాను, ఆయన్ని గణపరుస్తాను, నేను కూడా ఫలభరితంగా జీవిస్తాను. సో వీడు అంటున్నాడు యా ఈజ్
ఏబుల్, దేవుడు సమర్థుడు, కానీ వీడు పెద్ద అసమర్థుడు. ఎందుకు అసమర్థుడు అయిపోయాడు, ఎందుకు బలహీనుడైపోయాడు? ఏబెద్ మెలక్ కన్నా నిజంగా వీడు పెద్ద నపుంసకుడు. ఎందుకంటే ఎవడైతే దేవుడికి లోబడ్డో, దేవుడి వాక్యానికి లోబడ్డో, దేవుడి తీర్మానాలకు తన జీవితాన్ని అప్పగించుకోడో, అదే మూమెంట్లో వాడు బలహీనతకు అప్పగించబడతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము మీకేదో ఇస్తుంది అని మీరు అనుకుంటారు. పాపం మనకెప్పుడు ఏమి ఇవ్వదు. పాపం నిజానికి దేవుడు మనకిచ్చిన వాటిని మనలో నుండి దొంగిలించేస్తుంది. Sin never gives you anything. In fact, it takes you from your life what God has invested into you. సో యూకాలు బలహీనమైపోయాడు, చంపబడ్డాడు. నాలుగో వాడు పాషూరు. పాషూర్ అంటే లిబరేషన్ అని అర్థం, విమోచన, లేకపోతే ఫ్రీడమ్, స్వాతంత్రం అని అర్థం. వీడి యొక్క స్వాతంత్రాన్ని చెడు చేయడానికి, వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతకడానికి, హేయమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోవడానికే వాడుకున్నాడు. అండ్ ఈ రోజున కూడా చాలామందికి కావాల్సింది అదే కదా. ఇర్మియా లాంటి బోధలు, దేవుడు చెప్పేటువంటి సందేశాలు వారికొద్దు. వారికి కావాల్సినటువంటి స్వాతంత్రాన్ని వారు కలిగి బ్రతుకుతారు. అవిధేయులుగా ఉండి ఒక రోజున జీవాన్ని అండ్ స్వేచ్ఛను రెండింటినీ పోగొట్టుకుంటారు. బికాస్ డిజొబీడియన్స్ ఆల్వేస్ ఇన్వైట్స్ డెత్ ఇన్ టు ద రూమ్. అవిధేయత అనేది ఎప్పుడు మరణాన్ని గదిలోనికి పిలుస్తుంది. సో వీళ్ళందరూ చచ్చిపోయారు, సిద్కియాతో సహా. మీరు తర్వాత 39వ అధ్యాయాన్ని చదువుకోండి. అందరూ కూడా చంపబడ్డారు. సిద్కియా యొక్క కుమారులను అతని కన్నుల ఎదుటే ఆ యొక్క బబులోనీయులు నరికేశారు. ఆ తర్వాత సిద్కియా యొక్క కన్నులను ఊడబీకారు. అతన్ని సంకెళ్లతో బిగించి ఒక పశువుని ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోయారు. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. హ్యూమన్ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరాల్లో దేవుడి యొక్క ఒక్క పదంలో, ఒక అక్షరం, ఒక హల్లు, ఒక పొల్లు తొలగిపోలేదు. భూమి ఆకాశాలు పోవచ్చు, కానీ ఒక హల్లు, ఒక పొల్లు తొలగదు. ఈ రోజున మనం దేవుడి వాక్యాన్ని ఎంత గణపరుస్తున్నాం, ఎంతగా లోబడుతున్నాం అనేది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట నీ చెవిన బడి, నీ గుండెల్లోనికి పోయినటువంటి ప్రతి మాట, నీకు తెలియకుండా నీ ఆత్మలో ముద్రించినటువంటి ప్రతి మాట, ఒక రోజున దేవుడి ముందు నీవు నిలబెట్టినప్పుడు, ఆ మాట నీ ముందుకు నీ యొక్క శాసనకర్తగా వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చే స్థితిలో ఉంటావా అన్నది మెయిన్ క్వశ్చన్. సో ఈ రకంగా ఉన్నారు. వీరి జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. వీరందరూ నాశనానికి అప్పగించబడ్డారు. కానీ ఇద్దరే వ్యక్తులు ఆ నాశనానికి అప్పగించబడకుండా ఆ యొక్క శత్రువుల ద్వారా వీరిద్దరూ మరి మంచి స్థితిలో ఉంచబడ్డారు. వారెవరంటే, ఒక ఆయన ఇర్మియా, ఇంకొక ఆయన ఎబెద్ మెలెక్. వారి నిర్ణయం, వారి యొక్క చాయిస్, వారి యొక్క తీర్మానం వారిని ఆ రకంగా నిలబెట్టింది. 1994లో ప్యాట్ టిల్మన్ అనేటువంటి ఒక యవనస్తుడు కాలేజీలో చేరాడు. ఫుట్బాల్ అంటే ఆయనకి చాలా ప్రేమ. మొదట్లో చాలా సింపుల్గా ఉండేవాడు, కానీ ఫుట్బాల్ పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి మెల్లమెల్లగా పుంజుకొని ఆ యొక్క టీంలో, అరిజోనా స్టేట్కి అతడు ఆడడం మొదలుపెట్టినప్పుడు ఆ టీంలో టాపర్గా మారాడు. 1998లో NFL వారు అతన్ని టీంలో చేర్చుకున్నారు. 1998 నుండి 2001లో కొన్ని సంవత్సరాల్లోనే నేషనల్ ప్లేయర్ స్థాయికి వచ్చాడు. ఆ టైంలో 2001లో ఆయనకి వేరే ప్రత్యర్థి టీం వారు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ని సైన్ చేస్తే $9 మిలియన్ ఇస్తామని ఎరచూపారు. కానీ ఇతడు సిన్సియర్ అండ్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఫెయిత్ఫుల్ మ్యాన్ గనుక, నా ముందు టీం ఏదైతే నన్ను పైకి తెచ్చిందో నేను దాంతోనే నమ్మకంగా ఉంటాను, మీరు నాకు ఎన్నిచ్చినా నేను మీతో రానని చెప్పి వారితోనే ఉన్నాడు. ఆ తర్వాత 9/11 జరిగింది, అమెరికా మీద దాడి జరిగింది, అందరికీ తెలుసు. అది జరిగిన తర్వాత అతడు కూర్చొని ఆలోచించి తన యొక్క ప్రయారిటీస్ని, ప్రాధాన్యతలను మార్చుకున్నాడు. నేను నా దేశం మీద దాడి జరిగి 1000 మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితుల్లో ఫుట్బాల్ ఆడుతూ నా జీవితాన్ని గడపకూడదు, నా దేశ సంరక్షణ కొరకు సైన్యంలో చేరాలి అని ఆయనకు ఇంకా ఎన్నో మిలియన్లు ఇస్తామని చెప్పినా కూడా వాటన్నింటినీ కాదని చెప్పి ఆయన సంవత్సరానికి కేవలము $18,000 అమెరికన్ ఉద్యోగం కొరకు సైన్యంలో ఆర్మీ రేంజర్గా చేరాడు. ఆ దేశమంతా కూడా ఆశ్చర్యపోయింది. ఆయన గురించి రకరకాలుగా వారు మాట్లాడారు. వీడికి మతిపోయింది, ఇంత గేమ్ని, ఇంత ఫ్యూచర్ని పోగొట్టుకున్నాడు అని అనుకున్నారు. బట్ ఆయన అట్లా చూడలేదు. ఆయన దేశాన్ని కాపాడడం ఫుట్బాల్ ఆడడం కన్నా గొప్ప అనుకున్నాడు. ఏప్రిల్ 2, 2004లో ఆఫ్ఘనిస్తాన్లో ఈయన ఆఫ్ఘనీల తుపాకుల గురికి బలై చచ్చిపోయాడు.
హీ డైడ్, బట్ హీ డైడ్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ వాల్యూ అండ్ కరేజ్. విలువైనటువంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా చచ్చిపోయాడు. అలాంటి వ్యక్తే మన ప్రవక్త అయినటువంటి ఇర్మియా. మీరు 33వ కీర్తన 18, 19 వచనాలు ఒకసారి తిప్పి చూడండి. Psalm 33, 18 and 19. ఈరోజు కొంత నా ఆరోగ్యం బాగలేదు కనుక కొంత నాతో సహకరించండి. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కనుక కొంత బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆపి బోధ చేస్తుంటాను. సో డోంట్ వరీ, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మెసేజ్. 33, 18 and 19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇది దేవుడు పలికినటువంటి మాట. సో వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా ఉంచడానికి ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి వారి మీద నిరంతరము 24/7 24 గంటలు 7 దినాలు ఉంటుంది. కనుక ఇర్మియా పరిస్థితిని దేవుడు చూశాడు. కనుక ఇర్మియాకు ఆయన స్వంత దేశస్థులు ఎవరు కూడా సహాయకులుగా రావట్లేదు, ఆయన్ని ఆదుకునేటువంటి వారు ఒకరు లేరు. కనుక ఒక అనామకుడైనటువంటి, ఒక అపరిచితుణ్ణి, ఒక విదేశీయుణ్ణి, ఒక నల్ల జాతీయుణ్ణి, తన దేశానికి సంబంధము లేనటువంటి నిబంధనలోనికి నమ్మకం ద్వారా వచ్చినటువంటి వాడిని దేవుడు వాడుకున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్లో ఈ ఎబెద్ మెలక్ గుడ్ సమారిటన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలోని మంచి సమరయుడు. ఇతన్ని దేవుడు ఎలా వాడుకున్నాడో అలాగే నూతన నిబంధనలో తన ప్రియ దాసుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు ప్రాణాలు తీయడానికి 40 కన్నా ఎక్కువ మంది ఆహారము నీరు మానేసి ఒక ఒట్టు పెట్టుకొని కూర్చున్నప్పుడు వారి చేతుల్లో పౌలు పడుంటే వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చేసేవారు. కానీ దేవుడు అది చూశాడు. కనుక దేవుడు అంతకుముందే పౌలుతో మాట్లాడతాడు, నీవు రోమాలో కూడా నాకు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తాడు. దాని ప్రకారమే పౌలును దేవుడు రక్షించాడు. మీరు ఒకవేళ అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 16వ వచనాన్ని తిప్పి చూస్తే, యాక్ట్స్ 23:16. అయితే పౌలు మేనలుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను. 40 మంది కన్నా ఎక్కువ పౌలును చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్లాన్ వేశారు, అతన్ని తిరిగి రప్పించేందుకు వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అని వచ్చి చెప్పినప్పుడు పౌలు అతన్ని సహస్రాధిపతి దగ్గరికి పోయి చెప్పమంటాడు. ఆ రకంగా పౌలును వారు ఆ యొక్క పట్టణము నుండి దాటించేస్తారు. ఇది దేవుడు చెప్పాడు, దేవుడు జయించాడు. ఈ మనిషి చెవుల్లో పడేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రకంగానే ఇర్మియాను రక్షించడానికి ఎబెద్ మెలకును, ఒక నల్ల జాతీయుణ్ణి, న్యాయం కోసము దేవుడు విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఈ రోజున ఇర్మియా లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ 40వ కీర్తన 2వ వచనాన్ని మీరు చూస్తే, Psalm 42లో నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో అనేకులు ఉన్నారు. శారీరకంగా ఉండి ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండి ఉండొచ్చు. వారి పట్ల మన బాధ్యత ఏంటి? దేవుని ప్రజలముగా, దేవుని యొక్క సేవకులముగా మనం వారి పట్ల ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్? మన బాధ్యతల పట్ల, ముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతల పట్ల మన దృష్టికోణం ఏంటి? ఒక భక్తుడి రకంగా రాశాడు, 5 రకాలుగా మనుషులు బాధ్యతలతో వ్యవహరిస్తారు. యూ క్యాన్ హ్యావ్ 5 different kinds of attitudes towards your responsibilities. ఒకటి, we may shirk our responsibilities. మన యొక్క బాధ్యతలను పూర్తిగా విస్మరించి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయొచ్చు. రెండవది, we may shelve them. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, ఇప్పుడు నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, తర్వాత నాకు టైం దొరికినప్పుడు చూస్తానని వాటిని పక్కన పెట్టేయడం. మూడవది, we may shoulder them. వాటిని మనం మోసేసి తొందరపడిపోయి ఆలోచన లేకుండా దేవుడు చెప్పినట్టు కాకుండా మనమేదో చేసేద్దామని మోసేసి మనల్ని మనము అలయగొట్టుకొని ఆ బరువు కింద నలిగిపోవడం. నాలుగవది, we may shed them after having made an attempt to fulfill them. కొంత సమయం వాటిని చేయడానికి భుజాల మీద వేసుకొని, అబ్బో ఇది నాకు బరువుగా ఉంది, ఇది నాకు ఆయాసం కలిగిస్తోంది, ఇది ఎందుకు వచ్చిన బాధ, నేను హాయిగా స్వతంత్రుడిగా బతికితే బాగుంటుంది కదా, ఈ బరువు బాధ్యతలు ఎందుకని వాటిని తీసేస్తాం. సో దే టేక్ ఎ కమిట్మెంట్ అండ్ లీవ్ దట్ కమిట్మెంట్. ఇది 4వ రకం. 5వది ఏంటంటే, we may share them. వాటిని మనము దైవికంగా దేవుడి యొక్క శక్తిని బట్టి, దేవుడిచ్చేటువంటి యుక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి వాటిని మనము సరిగ్గా నెరవేర్చగలం.
అలాంటి వారిని గురించే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 1 నుండి 6 లేక 5వ వచనం వరకు దేవుడి వాక్యం చెప్తోంది. కానీ అక్కడ నేను ఒకే ఒక మాట చదివేసి ముందుకెళ్ళిపోతాను. గలేషియన్ 6 తర్వాత మీరు చదువుకోండి. అక్కడ చక్కని మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. The law of Christ must be fulfilled. The responsibility that Christ places on a Christian must be fulfilled at any cost. You cannot give an excuse to your Christ, who is the sole author of your soul. నీ యొక్క ఆత్మకు సృష్టికర్త, దాని యొక్క యజమాని అయినటువంటి క్రీస్తుకి విషయంలో సాక్ష్యం చెప్పలేవు, సాకు చెప్పలేవు. నిజంగా ఆలోచిస్తే ఈ నపుంసకుడు, అసమర్థుడు, బలహీనుడు, ఆయనకు గుర్తింపు లేనటువంటి వాడు, ఆయనకి దేవుని యొక్క ప్రవక్తను కాపాడేటువంటి విషయంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆయనకు ఆటంకాలు ఎన్నో ఉన్నాయి, ఆబ్స్టకల్స్ ఎన్నో ఉన్నాయి. ఆయన వాటి గురించి ఆలోచించలేదు. ఆయన ఒకటి ఆలోచించాడు, నేను పోయి ప్రవక్తను ఆ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాలి. కొంతమంది some are crushed by their obstacles, but some conquer their obstacles. కొందరు వారి యొక్క ఆటంకముల కింద అణిగి నలిగిపోతారు, కొందరు వాటిని తొక్కి నెగ్గి పైకి పోతారు. పోయిన వారం ఒక మెసేజ్ ఇచ్చాను, మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. 2 రకాల ప్రజలే ఉన్నారు ప్రపంచంలో, నింగిని తాకేవారు, నేలను నాకేవారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. 2 types of people in the world, in the church, in the society, everywhere, all over the world. అదేంటంటే నింగిని తాకేవారు దేవుడి బలంతో, అండ్ దేవుడికి వీపు చూపి నేలను నాకేవారు. సో నీవేంటి అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. నింగిని తాకుతున్నావో, నేలను నాకుతున్నావో, అది నీకు నీ దేవుడికి తెలుసు. కాకపోతే ఇతడు ఇన్ని రకాలైనటువంటి అతనికి వ్యతిరేకమైనటువంటి ఆటంకాలు ఉన్న వాటన్నింటినీ అధిగమించి అతడు చేయాలనుకున్నది చేశాడు. మెక్సికోలో ఒక ఆర్టిస్ట్కి ఒక పెద్ద పనినిచ్చారు. ఒక స్టాచ్యూని చేయమని గవర్నమెంట్ చెప్తే ఆయన చాలా జాగ్రత్తగా స్టాచ్యూని చేస్తున్నప్పుడు ప్రమాదవశత్తు ఆయన యొక్క రైట్ హ్యాండ్ తెగిపోయింది. ఆ ప్రాజెక్ట్లోనే ఆయన యొక్క చెయ్యి తెగిపోయింది. ఏ చేత్తో అయితే దాన్ని చేయాలో అది తెగిపోయేసరికి అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అందరూ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆయన చెప్పాడు, సార్ నా మీద కనికరంతో నాకు కొంత టైం ఇవ్వండి, గివ్ మీ ఒక 8 నెలలు టైం ఇవ్వండి అని చెప్పాడు. వారు సానుభూతితో 8 నెలలు టైం ఇస్తే ఈ చేత్తో అంతవరకు చేసిన పని ఈ చేత్తో చేయడం 8 monthsలో నేర్చుకుని ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఆ స్టాచ్యూని ఆయన కంప్లీట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చాడు. అండ్ దానికి ఆ మాస్టర్ పీస్కి వారు పెట్టిన పేరేంటో తెలుసా? ఇన్ స్పైట్ ఆఫ్. అయినప్పటికీ చేయిపోయింది, అయినప్పటికీ అతడికి పెద్ద వైకల్యం ఉంది, అయినప్పటికీ ఉన్నప్పటికీ నాకు బుద్ధి లేదు, అయితే దేవుడి బుద్ధి ఉందిగా. నాకు బలం చాలదు, పరిశుద్ధాత్మ బలం సరిపోతుందిగా. నాకు మాదిరులు లేరు, యేసు కన్నా గొప్ప మాదిరి నీకు ఇంకెవరు కావాలి? సో ప్రపంచాన్ని మీరు ఒకవేళ తిప్పొస్తే చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి దేహము, చాలా మేధస్సుతో ఉన్నటువంటి మనస్సు, మంచి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ విస్తారమైనటువంటి ధనము అండ్ గ్రేట్ ఎడ్యుకేషన్ ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది అని మనం అనుకుంటాం. అలాంటి వారిలో చాలామంది ఫెయిల్యూర్స్. చాలామందికి పేపర్ డిగ్రీలు ఉంటాయి, ప్రాపర్ డిగ్రీలు ఉండవు, పర్సనల్ డిగ్రీలు ఉండవు. డిగ్రీ లేకుండా దేశాలను ఏలినటువంటి వారు ఉన్నారు. డిగ్రీలుండి కూడా హోటల్లో ఛాయ్ని బట్లర్లుగా ఇచ్చేటువంటి వారు ఉన్నారు. బూకట్టి వాషింగ్టన్ అనేటువంటి మేధావి బానిసత్వంలో పుట్టాడు, కానీ ఆ యొక్క దేశాన్నే కాదు ప్రపంచాన్ని శాసించే నాయకుడిగా ఎదిగాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన డెఫ్గా పుట్టాడు, కానీ ఎంతో గొప్ప పని చేశాడు, మనందరికీ వినడానికి సాధనాన్ని తయారు చేశాడు. అబ్రహాం లింకన్ పేద తల్లిదండ్రులకు పుట్టాడు. నేను స్వయంగా ఆ యొక్క ఇలినాయ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అబ్రహాం లింకన్ యొక్క ఒరిజినల్ హోమ్కి వెళ్ళి దాంట్లో 4 గంటలు గడిపి మరీ చూసి వచ్చాను. అదొక అడవిలో ఉండేటువంటి ఒక గుడిసె వంటిది, దాంట్లో పుట్టాడు. కానీ అమెరికన్ గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. లార్డ్ బైరన్ క్లబ్ ఫుట్తో ఉన్నాడు. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్కి టీబీ ఉండేది. అలెగ్జాండర్ పోప్ గూనివాడు. అడ్మిరల్ నెల్సన్కి ఒకే కన్ను ఉండేది. జూలియస్ సీజర్ రోమన్ చక్రవర్తికి ఫిట్స్ వచ్చేది. ఆయనకి ఎన్ని ఫిట్స్లు వచ్చినా ఆయన పట్టు మాత్రం గట్టిగా ఉండేది. లూయి పాస్చర్ మనందరికీ తెలుసు, గ్రేట్ సైంటిస్ట్. ఆయనకు కళ్ళద్దాలు లేకపోతే చాలా ఆయనకి దగ్గరగా కూడా కనపడేది కాదు, కనుక తడుముకుంటూ ల్యాబొరేటరీలోకి వెళ్ళేవాడు.
వీరందరూ గొప్ప కార్యాలు ఎందుకు చేశారంటే వారిలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్ వైపు వారు చూడలేదు, వారు దేవుడి మీద ఆధారపడ్డారు. సో ఈ ఎబెద్ మెలెక్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ రకంగానే దేవుడి మీద ఆధారపడ్డాడు. 102వ కీర్తన 19 నుండి 21వ వచనం వరకు దయచేసి చూడండి. సామ్ 102, 19 through 21. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు, చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు రాయబడింది. సో ఆ రకంగా దేవుడు ఒక కార్యాన్ని లోకంలో చేయతలిచినప్పుడు మనం మన వైకల్యాన్ని బట్టి, మన హ్యాండిక్యాప్ని బట్టి, దేవా నేను నీకు పనికిరాను, నాకు ఇది అది అడ్డంగా ఉంది అంటే అది చాలా చాలా దారుణమైన విషయం. సో 5 బ్రీఫ్ పాయింట్స్ ఎబెద్ మెలెక్ గురించి నేను చెప్పి ప్రార్థన చేస్తాను. క్లుప్తంగానే ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎబెద్ మెలెక్స్ కన్విక్షన్. ఎబెద్ మెలెక్లో ఉన్నటువంటి గట్టి నమ్మకము. ఏంటా గట్టి నమ్మకము? 7-8 వచనాలు. ఇర్మియా 38లో ఈ రకంగా రాయబడింది. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్ మెలెక్ అను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగర్లో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. అతడు మరి ఒక సత్యాన్ని విన్నాడు. ఇర్మియా అనేటువంటి ప్రవక్తను వారు తీసుకెళ్ళి ఆ ప్రధానులు మరి కుట్ర పన్ని గోతిలో వేశారు అని వినగానే వెంటనే అతడు అలర్ట్ అయిపోయాడు. ఇతడు ఆలోచించే మనిషి, తన చుట్టూ పరిసరాలను గమనించేటువంటి మనిషి, కన్సిడరేట్ మ్యాన్ అంటారు చూడండి. ఎవరికి ఏదైనా జరిగితే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దాంతోపాటు ఇతడు ప్రిన్సిపల్డ్ మనిషి, సిద్ధాంతములు కలిగినటువంటి వాడు. కనుక ఎవరికైనా అన్యాయం జరిగితే సహించడు. మనకెందుకులే, ఎందుకు వచ్చిన గొడవ, నాకెందుకు ఈ బాధ, వీరితో పెట్టుకుంటే వారితో అంటుకుంటే అని మనం చాలాసార్లు తప్పించుకొని పోతుంటాం కదా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంజస్టిస్ ఆన్ అవర్ పార్ట్. దేవుడి పిల్లలమై సర్వలోకానికి న్యాయాధిపతి అయినటువంటి దేవుని బిడ్డగా నీవు ఉండి అన్యాయం జరుగుతుంటే నీకు చీమ గుట్టినట్టు కూడా అనిపించట్లేదు అంటే నువ్వు దేవుడి బిడ్డవు అయ్యావా అన్న ప్రశ్నతోనే ఉంటాను. అంటే ఐఎమ్ నాట్ స్టిల్ కన్విన్స్డ్ దట్ యు హావ్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సో గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ జస్టిస్. కనుక ఆ లక్షణం మనలో ఉండాలి. మన ఇంట్లో అన్యాయం జరగకూడదు, మన సంఘంలో అన్యాయం జరగకూడదు, మన పేటలో అన్యాయం జరగకూడదు, మన ఆఫీస్లో అన్యాయం జరగకూడదు, మన కాలేజ్లో అన్యాయం జరగకూడదు. అన్యాయం జరిగినప్పుడు మనకు సెంటిమెంట్ ఉండకూడదు. లా ప్రకారం మనం పోవాలి. అది న్యాయమైతే మనకు వారు కావలసిన వారైనా వారిని శిక్షించాలి. అది అన్యాయం అయితే వారు ఎవరైనా సరే వారిని మనం నిలదీయాలి. సో ఈ ఎబెద్ మెలెక్ ఆ రకమైనటువంటి మనిషి, గట్టి నమ్మకం కలిగినటువంటి వాడు, అన్యుడు, దేవుణ్ణి ఎరుగడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బహుశా చదివాడో లేదో, ఇర్మియా చెప్పినటువంటి బోధతో మాత్రమే ఇంతగా మార్పు చెందినటువంటి మనిషి ఇర్మియాను ఒక ప్రవక్త అని పిలిచాడు. సో ఒక ప్రవక్తకు, దేవుడి కొరకు పనిచేసేటువంటి ప్రవక్తకు, దేవుడి సేవకుడికి, ఈ దేశం అంతటికి దిక్సూచిగా ఉన్నటువంటి మనిషికి, కంపాస్ టు ద ఎంటైర్ కంట్రీ and compass to the nation of Israel or conscience to the nation of Israel. ఇశ్రాయేలు దేశం అంతటికి కూడా మనస్సాక్షి అయినటువంటి ఇర్మియా, ఏది తప్పు ఏది ఒప్పు నీ మనస్సాక్షి నీకు చెప్పినట్టు ఆ దేశానికి దేవుడి దృష్టిలో ఏ తప్పు ఏదొప్పు చెప్పేటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాను నీవు నీ మనస్సాక్షిని ఎలా నొప్పి అంటే కలగకుండా దాని గొంతు నులిమేస్తావు, ఆ రకంగా వీరు గుంటలో వేశారని విన్నప్పుడు ఆయన ఉండలేకపోయాడు. సో తన పొరుగువాడిని పట్టించుకునేటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు, ఇతరుల శ్రమలో పాలిభాగస్తుడిగా ఉండేవాడు, మెజారిటీకి వ్యతిరేకంగా మైనారిటీ అయినా నిలబడేటువంటి వాడు, అందరితో కలిసి కొట్టుకుపోకుండా ఎదురీతేటువంటి వాడు, ఖచ్చితమైనటువంటి నీతితో కూడినటువంటి విలువైనటువంటి మనిషి. ఒక రకంగా చెప్పాలంటే రియల్ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. గట్టి నిర్దిష్టమైన అభిప్రాయము, శ్రేష్టమైన నమ్మకము కలిగిన వ్యక్తి. హ్యారీ షెప్లర్ అనేటువంటి ఒక యవనస్తుడిని వారు సైన్యంలో చేర్చుకున్నారు. సైన్యంలో అతనికి ట్రైనింగ్ అయిన తర్వాత సోల్జర్గా అతనికి పోస్టింగ్ ఇచ్చారు, సైనికుడిగా పోస్టింగ్ ఇచ్చారు. అతడు ఆ ప్రాంతానికి వచ్చి సైనికుడిగా పనిచేస్తున్నప్పుడు ఒక రోజున అతని యొక్క కెప్టెన్ వచ్చి అతనితో చెప్పాడు, ఈరోజు నీ డ్యూటీ క్యాంటీన్కి వెళ్ళి పని చేయమన్నప్పుడు, సార్ నేను క్యాంటీన్లో పనిచేయడానికి సైన్యంలో చేరలేదు, నేను సోల్జర్గా పనిచేస్తాను, క్యాంటీన్కి పోయి సర్వర్గా పనిచేయను అని చెప్పేశాడు. సో కెప్టెన్కి కోపం వచ్చింది. జనరల్కి చెప్తాను, ఆయన నీ సంగతి చూస్తాడు, నీ తాట తీస్తాడంటే చెప్పండి అన్నాడు.
సో రిపోర్ట్ చేశారు. మధ్యాహ్నం జనరల్ వచ్చినప్పుడు ఆఫీస్కి పిలిచారు. ఇతడు మరి పైన శరీరం వణుకుతోంది, కానీ హృదయం మాత్రం ఖచ్చితంగా నిర్దిష్టంగా తాను నమ్మింది కరెక్ట్ అనుకుని ఆ రకంగా స్థిరంగా ఉంది. లోపలికి వెళ్ళాడు, సెల్యూట్ కొట్టాడు, అడిగాడు, నీ పైన అధికారి నీకు ఇచ్చినటువంటి పని చేయలేదు అంటే, సార్ మీకు వినయంతో విన్నవించుకునేది ఏంటంటే, నేను మీ సైన్యంలో చేరింది సోల్జర్గా ఉండడానికి, మీ క్యాంటీన్లో సర్వర్గా పనిచేయడానికి కాదు అని చెప్పేసి. అప్పుడు ఆ జనరల్ లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి, నీలాంటి వాళ్ళే నా సైన్యంలో నాకు కావాలి, నిన్నెప్పుడు మళ్ళీ ఎవడు సర్వర్గా పొమ్మన్నాడు, సోల్జర్గా సర్వ్ చేయమన్నాడు. ఈ రోజున మనలో ఎంతమంది ఆ రకంగా ధీటుగా మనం నమ్మిన దాని ప్రకారం బ్రతుకగలుగుతున్నాం? ఎంతమంది రాజీ పడిపోవట్లేదు? అబ్బో వీళ్లతో ఎందుకు, అబ్బో వాళ్ళతో ఎందుకు, మా నాన్నని ఎందుకు ఎదిరించాలి, మా అమ్మ నన్ను ఎంతో పెంచి పోషించింది, ఎందుకు ఆమెకు నో చెప్పాలి, వాళ్ళు తప్పైతే తప్పని చెప్పాలి, అప్పుడే వారికి సహాయం చేసిన వారం అవుతాం. వారు చీకట్లో నడిచిపోయి గుంటలో పడుతుంటే నీ గుంటుందని తెలిసి కూడా నీవు వారికి సత్యం చెప్పకపోతే నీవు పెద్ద నమ్మక ద్రోహివి, వారి విద్రోహివి. సో ఈ రకంగా ఆలోచించండి. సెంటిమెంట్ వద్దు. సెంటిమెంట్ కేవలము సిమెట్రీకి మాత్రమే పనికొచ్చేది. కమాండ్మెంట్ ఇక్కడ లైఫ్కి, ఇటర్నల్ లైఫ్కే ఉపయోగపడుతుంది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుని అడిగారు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఏం చెప్పాడు జీసస్? ఫాలో ద కమాండ్మెంట్స్, లవ్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. ఓ భక్తుడు అంటాడు, కాంప్రమైజ్ ఈజ్ ప్లాంటింగ్ గాడ్స్ ఫ్లవర్స్ ఇన్ ద డెవిల్స్ డర్ట్. రాజీ పడ్డం అనేది దేవుని యొక్క పువ్వులను సాతాను యొక్క మురికి నేలలో పెట్టడమే. దానియేలు ఎంతో గొప్ప కన్విక్షన్తో, గట్టి నమ్మకంతో నన్ను నేను అపవిత్రపరుచుకోను అని అనుకున్నాడు. రూతు గట్టి నమ్మకంతో నయోమితో చెప్పింది, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీతోనే నా భవిష్యత్తు. మోషే ఐగుప్తీయుల యొక్క సకల ఐశ్వర్యాలను కాలదన్నింది, ఎందుకంటే క్రీస్తు కొరకు హింస పొందాలని, గట్టి నమ్మకంతో. పౌలు యేసును బతుకున్న చనిపోయిన ఘనంగా మహిమపరచాలన్నది గట్టి నమ్మకంతో. అండ్ యేసు నశించిన దానిని వెతికి రక్షించుటకు గట్టి నమ్మకంతో ఉన్నాడు గనుకనే యెరూషలేంకి వెళ్ళాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఒక వచనాన్ని చూడండి, 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians 16:13 చక్కగా ఉంటుంది. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం ఎవరికి ఉంటుంది? ఎవరైతే సరైన దాన్ని తెలుసుకుంటారో, సరైన దానికి అప్పగించుకుంటారో, సరైన దాన్ని నమ్ముకొని దాన్ని గట్టిగా చేపడతారో, కన్విక్షన్ అనేది ఎవరికి ఉంటుందో వారు ఆ రకంగా ఉంటారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటి? ఎబెద్ మెలెక్స్ కరేజ్. ఎబెద్ మెలెక్ యొక్క సాహసం లేకపోతే పౌరుషం అని కూడా మీరు అనుకోండి. 9వ వచనంలో 38:9లో, రాజా నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేవియు లేవు. సో రాజు దగ్గరికి వచ్చేసాడు. ఎంత ధైర్యం అండి! ఒక బానిస, అది కూడా బయట దేశానికి సంబంధించిన వాడు, నల్లజాతి వాడు, షండు అంటే నపుంసకుడు. రాజు యూదుడు అండ్ రాజుతో ఉన్నటువంటి 4 ప్రధానులు యూదులు. వీళ్ళకు ఒక రేషియల్ ఫీలింగ్ రావచ్చు. అంటే మనమేమో తెల్లని వాళ్ళం, వీడేమో నల్లవాడు అనేటువంటి జాతి వివక్ష కలగొచ్చు. రెండవది, మనమేమో రాజులము, రాజ పరివారం, వీడేమో పనివాడు, దాసుడు అనేటువంటి వివక్ష రావచ్చు. అండ్ అతడు ఏమంటున్నాడు? రాజు సీక్రెట్గా తన బెడ్రూమ్లో ఉన్నప్పుడు పోయి సైలెంట్గా ఒంటరిగా మాట్లాడలేదు. రాజు పబ్లిక్ కోర్టులో బయట అందరి ముందు కూర్చున్నప్పుడు బాహటంగా రాజు ముందుకు వెళ్ళిపోయి రాజు యొక్క పర్మిషన్ తీసుకొని రాజుతో అంటున్నాడు, రాజా వీరందరూ చేసింది, ఎవరాళ్ళు? ఆ 4 ప్రధానులు, దేశానికి పెద్దలు. ఈ 4 పెద్దలు చేసింది యావత్తు అన్యాయం, కంప్లీట్ టోటల్ ఇంజస్టిస్ అని చెప్పాడు. అంత ధైర్యం మనకుందా? మన దేశ ప్రధాని దగ్గరికి పోయి నీ యొక్క మంత్రుల్లో 4, క్యాబినెట్లో ఉన్నటువంటి 4 చేసింది టోటల్ అన్యాయం అని చెప్పేటువంటి దమ్ము, సత్తా, గుండె నీకుందా? ఎబెద్ మెలెక్ ఉంది. ఇంపార్టెంట్ మ్యాన్, యూనక్, నేమ్లెస్ మ్యాన్, నో ఐడెంటిటీ బట్ గ్రేట్ స్పిరిట్, గ్రేట్ కరేజ్. సో ఎబెద్ మెలెక్ ఎందుకని ఇర్మియా పక్షాన ఆ రకంగా అందరినీ ఎదుర్కోవడానికి సాహసం చేశాడు? ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త జీవానికి విలువనిచ్చాడు. ఇది మెయిన్ పాయింట్. హీ వాల్యూడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్స్ ప్రాఫెట్. దేవుడి ప్రవక్త ప్రాణాలతో ఉండుట ఈ దేశానికి భవిష్యత్తు, క్షేమం. ఆయనే పోతే ఇక ఈ దేశము గాఢాంధకారానికి అప్పగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని ప్రకటించేటువంటి సేవకులే లేకపోతే ఇక ఆ దేశంలో ఎన్ని ఉన్నా కూడా ఆ దేశమంతా దొర్లి నరకానికే పోతుంది.
సో ఇతడు ఆ దేవుని యొక్క ప్రవక్త యొక్క ప్రాణాలకు విలువనిచ్చాడు. ఎందుకు ఆ ప్రవక్త యొక్క ప్రాణాలకు విలువనిచ్చాడంటే దేవునికి విలువనిచ్చాడు. ఎందుకు దేవుడికి విలువనిచ్చాడంటే దేవుని యొక్క పని ముఖ్యమని దేవుడి పనికి విలువనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుని వాక్యమే నిలవాలని విలువనిచ్చాడు. అండ్ దేవుడి చిత్తం ఈ దేశం పట్ల జరగాలని అతడు ఆ రకంగా విలువనిచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకని బైబిల్ పదే పదే దేవుడి సేవకుల కోసం ప్రార్థన చేయండి, పౌలు ఎందుకని అందరినీ అడుగుతాడు మా కోసం ప్రార్థన చేయండి, మేము ధైర్యంగా వాక్యం చెప్పేటట్టు ప్రార్థన చేయండి అని ఎందుకు అడుగుతాడంటే అదొక్కటే ప్రపంచానికి నిరీక్షణ, అదొక్కటే ప్రపంచానికి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి సాధనం. దాన్ని మనం నొక్కేస్తే ఇక మనకు ఏమీ ఉండదు, మరణం తప్ప ఇంకేమీ ఉండదు. కనుక మన బాధ్యత ఏంటి? దేవుడి సేవలో నమ్మకంగా ఉన్నవారు, నీతిగా ఉన్నవారు, ఎవరిని కూడా లెక్క చేయకుండా దేవుడికి మాత్రమే లొంగి వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పేటువంటి వారు లేవాలి అని ప్రార్థించాలి, వారు బలంగా ఉండాలి అని ప్రార్థించాలి, వారికి మనం పూర్ణ సహకారము సహాయము అందించాలి. కానీ అట్లా మోస్ట్ ఆఫ్ ద టైం ఉండదు. ఈ ప్రవక్త నిజమైనటువంటి ప్రవక్త 2020లో ప్రపంచంలో పేరు మోసినటువంటి కొంతమంది ప్రవక్తలు తప్పకుండా 2021 నుండి 2025 వరకు నెక్స్ట్ 4 years డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు అని కరాఖండిగా చెప్పారు. ఈరోజు ఏమైపోయింది? హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా? వేర్ ఇస్ ట్రంప్? ఇన్ ద డంప్. వాట్ హ్యాపెన్ టు దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్? అబద్ధ ప్రవక్తలు ఇదే డ్యూట్రానమీ 13 టైంలో, డ్యూట్రానమీ 18 టైంలో, మోషే కాలంలో జరుగుంటే వీళ్ళందరినీ వాళ్ళ ఇళ్లలో నుండి బయటికి లాగి రాళ్లతో కొట్టి రోడ్డు మీద చంపేవాళ్ళు ఇశ్రాయేలీయులు. కానీ ఈ రోజున వారు వచ్చి సాబ్ స్టోరీలు చెప్తున్నారు. అండ్ కొత్తగా న్యూస్లో ఒక కొత్త వార్త వస్తోంది, మీరు ఈ పాటికి వినే ఉంటారు, పేరు ఎత్తడం ఎందుకు. సో దొంగ ప్రవక్తలు ఎవరు? నిజంగా దేవుడి కొరకు ఉండే ప్రవక్తలు ఎవరు? ఏబెద్ మెలెక్కి తెలుసు. బైబిల్ తెలియనటువంటి వాడికి తెలుసు, కానీ బైబిల్ ధర్మశాస్త్రము తెలిసినటువంటి ఆ మూర్ఖులకు తెలియదు. సో ఇతడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు నేను వీరితో పెట్టుకుంటే నా ప్రాణం తీసేయచ్చు, ఎందుకంటే వాడి లైఫ్కి పెద్ద విలువ లేదు, అతనికే విలువ లేదు. రాజు కోపం వస్తే అయిపోయింది, ప్రధానుల కోపం వస్తే అయిపోయింది. ప్రవక్తనే లెక్క చేయకుండా గుంటలో వేసి ప్రాణం తీసేటువంటి దేశానికి నేనెంత ఆఫ్టర్ ఆల్ గాడిని? అవునా కదా? ఎస్ ఆర్ నో? రీజన్ ప్రకారం వాట్ ఈజ్ ఏబెద్ మెలెక్? హూ ఈజ్ ఏబెద్ మెలెక్ టు కేర్? అట్లా అనుకోలేదు. ఏమనుకున్నాడు? నేను నా యొక్క జీవితాన్ని, భవిష్యత్తును పణంగా పెడతాను, నా ప్రాణం పోతే పోయింది, ప్రవక్త తరపున నేను మాట్లాడతాను, రాజుకు కాస్త బుద్ధిని నేను చెప్తానని పోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవుడు పాపంలో ఎందుకు పడ్డాడంటే స్వార్థముతో. ఎప్పుడైతే సాతాను వచ్చి అవ్వను ఆ యొక్క అహంతో నింపేసి స్వార్థం వైపు మళ్లించాడో అప్పుడే మానవుడు పాపంలో పడ్డాడు. మానవుడు పాపంలో పడ్డానికి కారణం ఏంటంటే నేను దేవతను అయిపోవాలి, ఆ రుచించేటువంటి ఫలము యొక్క రుచేంటో నేను ఆస్వాదించాలి అనుకోవడం. యేసు అందుకనే వచ్చి ఎక్కడ ప్రారంభించాడు తెలుసా? నేను మిమ్మల్ని మీ స్వార్థము నుండి రక్షించి మిమ్మల్ని నిస్వార్థులుగా చేస్తాను. ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ ఆల్ సిన్. స్వంతము, ఈ మనిషి యొక్క స్వంతము అనేది ప్రతి విధమైనటువంటి పాపమును పెంచేటువంటి కేంద్రము. అది డినై చేయకపోతే, దాన్ని క్రైస్ట్ యొక్క క్రాస్ కింద నలగొట్టకపోతే ఇక అక్కడ పాపమే పెరుగుతుంది, ప్రభు పోలికలు రావు. సో ఈ మనిషి ఆ రకంగా ఆలోచించాడు, నా సెల్ఫ్ నాకు ముఖ్యం కాదు, ఈ యొక్క దేశానికి ప్రాఫిట్ ముఖ్యమని రిస్క్ తీసుకున్నాడు, ముందుకెళ్ళిపోయాడు. ఫ్రెడరిక్ అనేటువంటి ఒక రాజు ప్రూసియా దేశానికి గొప్ప రాజుగా పేరుగాంచాడు. ఆయన టైంలో ఆయనకు ఒక జనరల్ ఉండేవాడు, ఆ జనరల్ పేరు జైతన్. ఈ జైతన్ ఆ టైంలో మరి మంచి భక్తిపరుడిగా పేరుగాంచాడు. ఒక రోజున రాజు అయినటువంటి ఫ్రెడరిక్ ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి అందరినీ పిలిచాడు. కానీ జైతన్ అతనికి ఒక విన్నపం చెప్పాడు, ఈరోజు నేను నా చర్చిలో హోలీ కమ్యూనియన్లో పార్ట్ తీసుకోవాలి, కనుక రాజా నాకు మీరు దయచేసి మన్నించి సెలవివ్వండి, నేను ఈరోజు మీ విందులో ఉండను, నేను నా ప్రభు అయినటువంటి యేసు యొక్క పరిశుద్ధ బల్ల దగ్గర హోలీ కమ్యూనియన్ తీసుకుంటాను.
రాజుకి అతడంటే చాలా అభిమానం, ఎందుకంటే అతడు చాలా గ్రేట్ జనరల్, ఆ దేశానికి ఎన్నో జయాలు సాధించాడు కనుక ఏమీ అనలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత మరలా సభ జరుగుతున్నప్పుడు జైతన్ కూడా వచ్చాడు. వచ్చినప్పుడు రాజు నవ్వుతూ అతనితో అన్నాడు, ఆ రోజు నీ రాజు యొక్క విందుకు రాకుండా నీ యొక్క చర్చిలో హోలీ కమ్యూనియన్కి పోయావు కదా, అది ఎట్లా ఉండింది? మాకైతే ఇక్కడ చాలా గ్రాండ్గా మేము పార్టీ చేసుకున్నాం, నీకు ఎట్లా ఉండింది అని అతడు ఎగతాళిగా మాట్లాడేసరికి అందరూ ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు జైతన్ తన సీట్లో నుండి లేచి రాజు దగ్గరికి వెళ్ళి మర్యాదగా అతనితో ఈ రకంగా చెప్పాడు, ఓ రాజా, నీకు తెలుసు నేను ఎంత ధైర్యం కలిగినటువంటి సేవకున్నో, నీకు తెలుసు నేను ఎంత ధైర్యం కలిగి దేశం కోసం పోరాడినటువంటి యోధున్నో, ఎన్ని జయాలు సాధించానో, అండ్ నీకు తెలుసు నీ కోసం, నీ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా నేను వెనుకాడనని. కానీ ఓ రాజా, ఈరోజు నీవు చేసింది నేను సహించను. అదేంటంటే నీకంటే నాకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కడికంటే పైన ఇంకొక అధికారి ఉన్నాడు. ఈరోజు పాడాం కదా, క్రీస్తే సర్వాధికారి, ఒక పై అధికారి ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయనే పాపులను రక్షించుటకు సిలువలో చనిపోయినటువంటి సిలువదారి. ఆయన యొక్క రక్తము ముందు మనందరము ఎందుకు పనికి రాము? అంత గొప్ప దేవుణ్ణి నీవు ఈ రకంగా తూలనాడావు, ఇది నేను సహించను. నేను నీ యొక్క సేవకుడిగా పని చేయాలి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి అంటే నీవు నా రాజును అనడానికి వీల్లేదని చెప్పాడు. ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని ఫ్రెడరిక్ చూసిన తర్వాత అందరికీ కోపం వస్తుందేమో అనుకున్నారు, కానీ ఆయన కోపం రాలేదు, ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి. ఆయన వచ్చి జైతన్ దగ్గరికి లేచొచ్చి అతన్ని పట్టుకొని చెప్పాడు, నీ భక్తి, నీ ఆచారం ఇక నేనెన్నడూ అడ్డం చెప్పను, నమ్మకంగా నీవు ఆ దేవుడి కోసం బ్రతుకు, ఈ రకంగా నేను ఇంకా ఎన్నడూ ఎప్పుడు మాట్లాడను అని చెప్పాడు. సో అతడు చేసిన పని ద్వారా ఆ యొక్క రాజుకు బుద్ధి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి సభలో అందరికీ తెలిసొచ్చింది. మూడవది ఏబెద్ మెలెక్స్ కాన్ఫిడెన్స్. ఈ ఏబెద్ మెలెక్ యొక్క విశ్వాసం 39వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు చూద్దాం, ముందుకెళ్ళిపోదాం. 39:16-18 జెర్మయా. దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు వెళ్ళి కూషీయుడగు ఏబెద్ మెలెక్తో ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకైనను కీడు చేయుటకైనను నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును, ఆ దినమున నేను నిన్ను విడిపించదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు ఏబెద్ మెలెకును ఎందుకు కనికరించాడు? ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఏబెద్ మెలెక్ ఉన్నటువంటి ఒకే ఒక క్రెడెన్షియల్ ఏంటి, ఒకే ఒక అర్హత ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రపంచంలో ఒక మనిషి మంచిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, జయ జీవితాన్ని జీవించడానికి, ఫలించడానికి, పరలోకానికి ప్రయోజనకరంగా, ఇహలోకానికి ప్రయోజనకరంగా ఉండడానికి కావలసినటువంటి ఏకైక క్వాలిఫికేషన్ ఏంటంటే ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం. ఎడ్యుకేషన్ కాదు, రిచెస్ కాదు, రెప్యుటేషన్ కాదు, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ కాదు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉండుట. ఇశ్రాయేలీయులందరికీ దేవుడి మీద విశ్వాసం లేదు, కానీ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడికి ఈ సైన్యములకు అధిపతి అయినటువంటి నిజ దేవుడి మీద విశ్వాసం. మీరు తర్వాత చదువుకోండి, యెషయా గ్రంథం 12:2లో, ఐజయా 12:2లో ఈ రకంగా ఉంటుంది, ఐ విల్ ట్రస్ట్ అండ్ నాట్ బీ అఫ్రైడ్. నేను నమ్మి భయపడకుందును అని రాయబడి ఉంటుంది. డిఎల్ మూడి దాని గురించి ఏమంటాడంటే, 2 రకాల ప్రజలు ఉన్నారు దేవుడి రాజ్యంలో, గాడ్స్ కింగ్డమ్లో. 2 types, 2 classes ఆఫ్ సిటిజన్స్. ఫస్ట్ క్లాస్ సిటిజన్, సెకండ్ క్లాస్ సిటిజన్. ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ ఏ రకంగా ఉంటారంట, నేను నమ్ముతున్నాను కనుక నేను దేనికి భయపడను. సెకండ్ క్లాస్ వాళ్ళు ఎట్లా ఉంటారంట, నేను భయపడుతున్నాను కనుక ఇప్పుడు నమ్ముతాను. సో మూడి అంటాడు, వై నాట్ బై ఫస్ట్ క్లాస్, బై ఫస్ట్ క్లాస్ టికెట్. ఎప్పుడు నమ్మండి, భయపడాల్సిన అవసరం ఉండదు. భయపడినప్పుడు నమ్మడం కాదు, నీకేదో ఆపద వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రావడం కాదు, నీకేదో సమస్య వచ్చినప్పుడు సంఘానికి నువ్వు రావడం కాదు. ఎప్పుడు నమ్ముకున్నట్టు నడువు అండ్ దేవుణ్ణి ఆధారంగా చేసుకో. ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయన చేతుల్లో మన శ్వాస ఉంది, ఆయన చేతుల్లో మన జీవం ఉంది. సో ఈ రోజున మన కాన్ఫిడెన్స్ ఎక్కడుంది, మన నమ్మకం దేంట్లో ఉంది? మన నమ్మకం ధనములో ఉందా,
మన నమ్మకం మనుషుల్లో ఉందా? మన నమ్మకం మనలో ఉన్నటువంటి బలం మీద ఉందా? మన నమ్మకం మనకున్నటువంటి శక్తియుక్తుల మీద, జ్ఞానం మీద ఉందా? లేకపోతే మన నమ్మకం ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడి మీద ఉందా? ఏబెద్ మెలక్ ఆ దేవుడినే నమ్మాడు. నాలుగవది, ఏబెద్ మెలక్స్ కోఆపరేషన్. రాజుగారు ఎలాంటి రాజు అంటే ఈయన ఒక పప్పెట్ కింగ్ అనమాట. ఎవడొచ్చి ఏం చేయమంటే తలుపుతాడు. వాళ్ళు వచ్చి ఇర్మియాను చంపు అంటే గుంటలో వేయించాడు. ఈయన వచ్చి ఇర్మియా చావకూడదు అంటే గుంటలో నుండి తీపిచ్చడానికి 30 మందిని తీసుకెళ్ళమన్నాడు. ఆ 38వ అధ్యాయం 10 నుండి 12 వరకు మీరు చదవండి. 38, 10-12. సో 30 మంది మనుషులను తీసుకుపోమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగానే ఎబెద్ మెలక్ వారిని వెంటబెట్టుకొని ప్రవక్త అయిన ఇర్మియా చావకు మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించమని కూషీయుడగు ఎబెద్ మెలకునకు సెలవీయగా తొడొచ్చాడు. ఎబెద్ మెలక్ ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలు, చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను తాళ్ల మీదని చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పింది. సో అతడు 30 మందిని తెచ్చాడు. గుంటలో నుండి ఇర్మియాను బయటికి లాగడానికి. ఆ పాటికి ఇర్మియా దాదాపు వృద్ధాప్యంలోనికి వచ్చి ఉంటాడు, బక్క చిక్కు ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అంతకుముందు కూడా జైల్లో పెట్టి రోజుకు ఒక్క రొట్టె ముక్కు ఇచ్చేవారు. సో చిక్కి శల్యం అయి ఉండొచ్చు ఇర్మియా. అండ్ ఆయన భోజన ప్రియుడు అయి ఉండకపోవచ్చు. వీళ్ళ కోసం ఏడ్చేవాడు ఏం భోజనం చేస్తాడు చెప్పండి కదా? పిల్లల కోసం ఏడ్చే తల్లి ఏందంటది? సో ఆ రకంగా ఉండుంటాడు, బక్క చిక్కు ఉంటాడు. ఆయనకు 30 మంది అవసరమా? లేదు. ఆయనకి 2 పైకి లాగొచ్చు. కానీ 30 మందిని రాజు ఎందుకు ఇచ్చాడంటే ఒకవేళ ఈ 4 ప్రధానులు మళ్ళా వచ్చి అడ్డగిస్తే వారి సంగతి చూసుకోవడానికని గార్డ్ని ఇచ్చాడనమాట. సో 30 మందితో ఈయన వచ్చాడు. అండ్ వారు ఆలోచించలేదు, కానీ ఈయన ఆలోచించి వారి సహకారాన్ని తీసుకున్నాడు. మంచి మనుషులు ఇతరుల సహకారాన్ని తీసుకుంటారు, ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడరు. దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారం ఇతరులతో టీం వర్క్గా ఆయన రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఆ ప్రకారం కాదు, వారికి తోచినట్టు వారు చేసుకుంటూ పోతారు. అది దేవుడి రాజ్యంలో మంచి పని కాదు. యేసుప్రభు ఎప్పుడు ఇద్దరిద్దరిని పంపాడు. అఫ్కోర్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఒంటరిగా కొంతమంది మనకు కనపడతారు. ఇర్మియా ఒంటరిగా, యెషయా ఒంటరిగా, తర్వాత ఎహెచ్కేల్ ఒంటరిగా. కానీ న్యూ టెస్టిమెంట్లో జీసస్ ఫార్ములా ఏంటంటే ఇద్దరిద్దరిని ఆయన పంపేవాడు. ఒక చోట ఒక పెట్రోల్ బంక్లో ఒక ఆయన వచ్చి పెట్రోల్ పోయించుకుంటూ పక్కనే ఉన్న స్టోర్లో కోకా-కోలా తీసుకొని తాగుతుంటే బయట దూరంగా రోడ్డు మీద 2 పనోళ్ళు పనిచేస్తున్నారు. ఒకడు గుంట తీస్తున్నాడు, కొంత దూరం పోయి ఇంకో గుంట తీస్తున్నాడు. వీడు వచ్చి గుంట మూస్తున్నాడు, గుంట తీస్తున్నాడు, రెండో వాడొచ్చి మూస్తున్నాడు. అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని పారేయడానికి అక్కడికి వచ్చి వాళ్ళని అడిగాడు, ఏం చేస్తున్నారు మీరు? అనవసరంగా ఒకడు గుంట తీస్తున్నాడు, ఒకడు గుంట మోస్తున్నారు అని అన్నప్పుడు ఆ గుంట తీసేవాడు ఆగి చెమట దుడుచుకొని చెప్పాడు, మేము ఈ కౌంటీ వర్కర్లము 3 పనికి పెట్టబడ్డాం. సో ఒకడు గుంట తీస్తాడు అంటే నేను గుంట తీస్తాను, రెండో వాడు దాంట్లో మొక్క పెడతాడు, మూడో వాడు దాన్ని పాతి పెడతాడు. ఈరోజు రెండో వాడు మొక్క పెట్టేవాడు రాలే అంటే మేము పని చేయొద్దా? వాడు రాకపోతే మేము పని చేయొద్దా? వీడు నేను గుంట తీస్తాను, వాడు మొక్క పెట్టాలి, వాడు రాలేదు, వీడు మూస్తాడు మొక్క లేకపోతే. సో అట్లా ఉంటుంది చాలామంది పని చర్చిలో అండ్ దేవుడి రాజ్యంలో. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు సరిగ్గా చెయ్యరు, పర్పస్ఫుల్గా చెయ్యరు. కానీ ఈయన చాలా పర్పస్ఫుల్డ్ మ్యాన్గా కనపడతాడు. ఇక ఫైనల్ పాయింట్కి వచ్చేద్దాం, నా టైం అయిపోతుంది. ఏబెద్ మెలక్స్ కంపాషన్, ఆయనలో ఉన్నటువంటి కనికరం. షండు అంటే నపుంసకుడు, బిడ్డలను కనగల శక్తి లేనివాడు. వీరిని మామూలుగా పాషాణ హృదయులు అంటారు. ఈస్టర్న్ యూనక్స్ని ఏమంటారంటే పిటిలెస్లీ క్రూవల్ రేస్ అంటారు. క్రూరమైనటువంటి మనుషులు వారు. ఇతరులను గాయపరిచి ఇతరులను క్రూరహింసకు గురి చేస్తే ఆనందించేటువంటి శాడిస్టులు వాళ్ళు. కానీ ఏబెద్ మెలక్ ట్రాన్స్ఫార్మ్డ్ స్పిరిట్ అని చెప్పాను కదా, ఇతడు అలాంటి వ్యక్తి కాదు. ఇతడు మార్పు చెందాడు, రూపాంతరం చెందాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. కనుక ఇతడు ఆ దేవుడిలాగా దయ అంటే ఏంటో, కనికరం అంటే ఏంటో ఆలోచించగలడు. ఇర్మియా ముందే బక్క చిక్కిపోయి ఉంటాడు. ఆయన్ని గుంటలో నుండి పైకి తీయాలంటే ఆయనకు తాళ్ళేసి లాగితే ఆయనకు నొప్పి కలుగుతుంది, ఇబ్బంది అవుతుందని ఖజానా కిందికి పోయాడు. అక్కడ పాత గుడ్డలన్నింటినీ ఆయన తీసుకొని వచ్చాడు. ఒక మనిషి పని చేసినప్పుడు ఆలోచనతో పనిచేయడం అవసరం. నీవు ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు ఆ సహాయము మంచి హృదయంతో మంచి రీతిలో చేయడం అవసరం. బిచ్చగాడికి అన్నం వేస్తూ ఉండొచ్చు, వేసే విధానంలో నీవేంటో అనేది అర్థమైపోతుంది. తెలుసా మీకు? చాలామంది అన్నదానం చేస్తుంటారు. అన్నదానం చాలా గొప్ప పని, కానీ చేసే విధానంలో వాడు ఎంత నీచుడో, వాడిలో ఎంత నికృష్టత ఉందో అర్థమైపోతుంది.
ఫెయిన్బర్గ్ అనేటువంటి థియోలాజియన్ అంటాడు, ఎబెద్ మెలెక్ న్యూ అ ఫైన్ టచ్ ఆఫ్ కంపాషన్. ఈ మనిషికి కనికరములో ఏ రకంగా ఒకరిని స్పర్శించాలో తెలుసు. ఒక స్త్రీలో ఉండేటువంటి మృదుత్వము ఒక షండుడిలో ఉంది. క్రైస్ట్ ఆయన జనములను చూడగానే ఏమయ్యాడు? హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. కనికరంతో ఆయన పేగులు తరుక్కుపోయేవి. సో మనము ఇతరులు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు వారికి దేవుడు మనల్ని సహాయం చేయమన్నప్పుడు ఆ రకంగా తరుక్కుపోయేటువంటి వారంగా ఉన్నామా? స్వీట్నెస్ అండ్ జెంటిల్నెస్ ఆఫ్ క్రైస్ట్ యొక్క కంపాషన్తో వారికి హెల్ప్ చేస్తున్నామా? ఎబెద్ మెలెక్ ఆ రకంగా ఆలోచించాడు అండ్ వారి దగ్గరికి వచ్చి బట్టలతో ఈయన్ని బయటికి తీస్తున్నాడు. ఆయనకి చెప్తాడు 13వ వచనంలో, ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా, ఆయన ప్రిజన్ అయిపోలేదు, గుంటలో నుండి బయటికి తీశారు, ప్రిజన్లో పెట్టారు. కానీ ఇక్కడ ఒక ప్రవక్త శరీరమును ఒక షండు అంటే నపుంసకుడు ఏ రకంగా హ్యాండిల్ చేశాడో చాలా గంభీరమైనటువంటి సత్యం ఉంది. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకందరికీ ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. మార్కు సువార్త 15వ అధ్యాయం 43 నుండి 46 వరకు, మార్క్ 15:43-46. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయియ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము నప్పగించెను. సో యేసు యొక్క శవాన్ని పిలాతు యోసేపుకు అప్పగించినప్పుడు యోసేపు ఆ బాడీని ఎట్లా హ్యాండిల్ చేశాడో చూడండి. మీకు తెలుసో లేదో, కొంతమంది థియోలాజియన్స్, స్కౌండ్రల్ స్కాలర్స్ అంటాను నేను వారిని, స్కౌండ్రల్ స్కాలర్స్. వారి పుస్తకంలో యేసు శిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన అక్కడే వ్రేలాడ తీస్తే కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని పీక్కు తిన్నాయని రాశారు. ఈరోజు మీరు ఆ మాట నిజంగా అండర్స్టాండ్ చేసుకుంటే ఇంటికి పోయి భోజనం చేయరు, కోడి పులావ్ తినరు. సో ఇట్స్ దేర్ ఇన్ ద బుక్ ప్రింటెడ్ ఇన్ యూకే. యేసు యొక్క బాడీ వేలాడుతుంటే కుక్కలు వచ్చి పీక్కు తిన్నాయి. ఆయన పేరు కూడా చెప్తాను తర్వాత. ఓకే, దట్స్ అ నాన్ సెన్సికల్ లై. ఇక్కడ మనం చూస్తున్నాం, శతాధిపతి యోసేపుకు శవాన్ని అప్పగించినప్పుడు యోసేపు ఏం చేశాడు? నారబట్ట కొని ఆయనను దింపి జాగ్రత్తగా బాడీని దింపాడు. ప్రాణం లేదు అయినా కూడా, ఎవరి బాడీ అది? జీసస్ బాడీ. దాన్ని జాగ్రత్తగా దింపాడు, నారబట్ట కొన్నాడు, ఆ బట్టతో చుట్టాడు, బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాడు. అంటే ఒక దేవుని యొక్క కుమారుడు, దేవుని సేవకుడు అంటే ప్రవక్త అయినటువంటి వ్యక్తి దేహముతో ఆయన పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ప్రవర్తించాడో మనం ఇక్కడ చూడొచ్చు. దెర్ ఈస్ సో మచ్ ట్రూత్ ఇన్ ద బైబిల్. వాక్యంలో ఏవి ఎలా చేయాలో దేవుడు నేర్పించాడు. మనం అంత టైం తీసుకొని నేర్చుకుంటే చాలా మంచిగా చేయొచ్చు, కానీ అంత టైం మనం తీసుకోకపోవడం చేత చాలా నష్టపోతాం. యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 41వ వచనంలో, ఎవరికి ఏ ఫలమును ఆయన ఇస్తాడు అనేది. ఏమని చెప్పాడు? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలము పొందును. ఇది ఎబెద్ మెలెక్కి తెలియదు, కానీ తెలియకుండానే చేశాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలం పొందును. కాంటెక్స్ట్ మీరు చూస్తే పర్సిక్యూషన్ అనేది జరిగినప్పుడు, అంతకు ముందు ఉన్నటువంటి భాగాన్ని మీరు చదువుకుంటూ వస్తే, మనుషుల మధ్యలో ఆయన ఖడ్గం వేయడానికి వచ్చాడు, ఒకరికి ఒకరు ఆయన కొరకు విరోధులుగా మారిపోతారని చెప్పాడు. అలాంటి కాంటెక్స్ట్లో హింస వచ్చినటువంటి సమయంలో ఒకరు ఒకరిని హింసిస్తున్నప్పుడు మీరు వారికి సహాయకులుగా నిలబడితే మీ ఫలము పోదు అని అన్నాడు. నా పేరట ఒక శిష్యునికి చన్నీళ్లు మీరు ఒక గ్లాసు కోల్డ్ వాటర్ ఇస్తే దానికి కూడా మీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. సో అంత గొప్ప దేవుడు ఎంత చిన్న విషయాలను కూడా గమనిస్తాడు, ఏ రకంగా చేశామన్నది చూస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతని యొక్క కంపాషన్ చేత ఆ యొక్క ప్రవక్త ప్రాణాలతో బయటకు వచ్చాడు. నన్ను రియల్గా ఒక ఇవాంజలిస్ట్గా, అంటే నాకు లేని ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు తోసి నడిపించినటువంటి ఒక సన్నివేశం, చాలా ఉన్నాయి కానీ ఒక సన్నివేశం ఏంటంటే, అక్టోబర్ 8, 1732
కోపెన్హాగన్ అనేటువంటి హార్బర్ నుండి ఒక డచ్ షిప్ డానిష్ వెస్ట్ ఇండీస్కి బయలుదేరింది. దాంట్లో మొరావియన్ మిషనరీస్లో మొట్టమొదటి ఇద్దరు మొరావియన్ మిషనరీలు ప్రయాణం ప్రారంభించారు. ఒక ఆయన పేరు జాన్ లియోనార్డ్ డాబర్, ఈయన ఒక కుమరి. ఇంకొక ఆయన పేరు డేవిడ్ నిచ్మెన్, ఈయన ఒక కార్పెంటర్. వీళ్ళిద్దరు కూడా వారిని వారు బానిసలుగా అమ్ముకున్నారు. డానిష్ వెస్ట్ ఇండీస్ అంతా బానిసల కాలనీ, అక్కడ బానిసలే ఉంటారు. అక్కడికి ఎవరైనా రావాలంటే బానిసగా అమ్మబడాలి. సో వీళ్ళిద్దరూ యవనస్తులు, తెల్లజాతి వారు నల్ల జాతీయుల కొరకు వీరి ప్రాణాలను పనంగా పెట్టి బానిసలుగా అమ్మబడ్డారు. అక్కడికి పోయారు. ఒక్కసారి అక్కడికి పోతే వీరి యొక్క శవాలు తప్ప మరలా వీరు సజీవంగా బయటికి రాలేరు. సో నోయింగ్ ఫుల్లీ వెల్ దే హ్యావ్ సోల్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ దోస్ సోల్స్. వారు ఆ యొక్క ఓడలో ఒక పాట పాడారు. ఆ పాట ఏంటంటే, గొర్రెపిల్ల వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క శ్రమకు తగిన ఫలము మేము సాధించుదుము గాక. గొర్రెపిల్ల, మా కోసం శ్రమ పడినటువంటి గొర్రెపిల్ల యొక్క శ్రమకు తగిన ఫలమును మేము సాధించుదుము గాక. మీకు సత్యం చెప్పన, ఎవరు లవర్ ఆఫ్ సోల్స్ ఆఫ్ మెన్గా మారుతారు? మనుషుల ఆత్మల పట్ల ప్రేమను ఎవరు కలిగి ఉంటారు? ఎవరైతే దోస్ హూ లవ్ ద సేవియర్ ఆఫ్ మెన్, ఈ మనుషుల రక్షకుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఈ మనుషుల ఆత్మల కొరకు రక్షకులుగా సేవ చేయడానికి బయలుదేరతారు. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజున చాలా చర్చెస్, చాలా క్రిస్టియన్స్, చాలా పాస్టర్స్ వారికి ఉన్నటువంటి మైటీ స్ట్రక్చర్స్, దాంట్లో నిండిపోయేటువంటి గ్రేట్ కాంగ్రిగేషన్లను బట్టి గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. నశించేటువంటి వారి గురించి వారికి కాసంత కూడా ఇబ్బంది ఉండదు. అండ్ వారికి కావాల్సింది ఒక్కటే, నేమ్ అండ్ ఫేమ్, కనెక్షన్ అండ్ కలెక్షన్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పెరిషింగ్ సోల్స్ ఫర్ హూమ్ జీసస్ డైడ్. They are not interested in transforming disciples into Christ likeness. ప్రార్థన చేద్దాం. ఎబెద్ మెలెక్ దేవుడి కొరకు నిలబడ్డాడు. దేవుని ప్రవక్తను దేవుడు రక్షించుటకు సాధనమయ్యాడు. అతడు కూడా ఆ యొక్క బబులోనీయులు వచ్చి దేశం మీద పడి అందరినీ చంపినప్పుడు చావకుండా దేవుడి చేత రక్షించబడ్డాడు. నీకు దేవుడిచ్చినటువంటి పిలుపులో, నీకు దేవుడిచ్చినటువంటి ప్రణాళికలో, నీకు దేవుడిచ్చిన అవకాశాల్లో నీ దేవుని కొరకు ఒక సాక్షిగా, ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా ఏమి చేస్తున్నావు, ఏ రకంగా ఉన్నావు అనేది ఆలోచించు. అండ్ దేవుడు త్వరలో తిరిగి రాబోతున్న సమయంలో మనం ఉన్నాం. నీ జీవితాన్ని సెల్ఫ్ కోసం ఖర్చు పెట్టకుండా సేవియర్ కోసము అండ్ ఇతరుల సోల్స్ కోసం ఖర్చు పెట్టడం క్షేమం. ప్రేమగల మా తండ్రి, మీరు నా హృదయం మీద పెట్టిన సందేశాన్ని నేను మీ సంఘానికి చెప్పాను. మీ వాక్యమే జీవము గలది, వెలుగైనది, అదే క్షేమము, అదే బలము, అదే ఆశీర్వాదం. కనుక ఆ ప్రకారం నీ వాక్యానికి మేమందరము లోబడినట్లు, మేమందరము నిస్వార్థపరులముగా నీ కొరకు సమర్పించబడి, నీ దాసుడైనటువంటి అనామకుడైనటువంటి రాజు యొక్క సేవకుడైన ఎబెద్ మెలెక్ ద్వారా సవాలు చేయబడి మా జీవితాన్ని, మా ప్రాధాన్యతలను మార్చుకుని ఈ చివరి దినాల్లో మీ సంఘానికి, మీ రాజ్యానికి నిజమైన సేవ చేయుటకు కృప చూపించమని, మా మధ్య రక్షణ లేనివారు వారి యొక్క ప్రాణములను నాశనానికి అప్పగించుకోకుండా వాక్యం వింటున్నారు, కానీ సిద్కియా లాగా, ఆ యొక్క నలుగురు ప్రధానుల్లాగా, దేశంలాగా చంపబడుటకు అప్పగించబడకుండా నీ పాదములు పట్టుకొని పాపక్షమాపణ పొంది రక్షించబడినట్లు కృప చూపించమని, అనేకులు వీరోచితమైన విశ్వాసము గల శిష్యులుగా మారినట్లు చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.